విశాఖలో పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసుల గుట్టు రట్టయింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ప్రేమ జంట నిరుద్యోగులకు కుర్చీటోపి పెట్టింది. నకిలీ పోలీసు అవతారం ఎత్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల వద్ద నుంచి లక్షలు వసూలు చేశారు. ఇక మోసానికి పాల్పడుతున్న ప్రేమ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 30 మంది వద్ద 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేశారు. పోలీసు యూనిఫామ్లు ఫోటోలు దిగి వాటిని బాధితులకు చూపించి పలువురికి వారి శాఖల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికించి డబ్బులు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేటెడ్ చేసినట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు చెప్పారు. ఎందరికూ ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి నిదర్శనమన్నారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు మోదీ. ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు. సుధామూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గాను ప్రభుత్వం భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా లభించింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఉత్తర కంచిలో జరిగిన స్టేట్ బ్యాంక్ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. 9 ప్రత్యేక బృందాలు కలిసి ఈ కేసును సాల్వ్ చేశారు. కేజీ బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 7న ఉత్తర కంచిలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా గ్యాస్ సిలిండర్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. 7 నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని, అందులో 4ని అరెస్ట్ చేశామన్నారు. ఇక బ్యాంకులోని బంగారం, తూకం వేసే మిషన్, నగదు లెక్కించే మిషన్లను ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు. వీటన్నిటిని తీసుకెళ్లి 7 వాటాలుగా వేసుకుని పంచుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ వెల్లడించారు.